ఈరోజు జిగట లేకోకుండా బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. నాకైతే జిగట ఉంటేనే ఇష్టం. మా తాతయ్య అయితే జిగట ఉంటే తినడు. అందుకని ఆయన కోసం ఈరోజు ఫ్రై చేసి చేస్తున్నాను. కర్రీ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కాబట్టి నేను తెలియని వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ ఇస్తూ కొన్ని మంచి మాటలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను. నా మనసుకు నచ్చిన మాటలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఒక 20, 22 ఏళ్ళు వచ్చినా సరే చదువుల్లో ముందుగా ఉంటున్నారు కానీ వంటశాలలోకైతే అస్సలు రావట్లేదు. మా అప్పుడు అలా కాదండి. 13 ఏళ్ళు, 14 ఏళ్ళకే వంటలన్నీ పూర్తిగా వచ్చేస్తూ ఉండేవి. అప్పుడు రోజులను బట్టి ఎలా ఎటువంటి సిచ్యువేషన్‌కైనా ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఎలా బ్రతకాలనేది నేర్పించారు. ఇప్పుడు రోజులు బట్టి పరిగెడుతున్న కాలాన్ని బట్టి ఆడపిల్లలకైనా, మగవాళ్ళకైనా చదువు ఎంత ఇంపార్టెంటో కదమ వాటిల్లో ఎలా ఉండాలా ఏంటని నేర్పిస్తున్నారు కానీ ఆడపిల్లలకి మెయిన్ అయితే వంట రావాలని అయితే ఎవరు చూడట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు కావాలంటే యూట్యూబుల్లోనో లేదంటే చూసి చేస్తున్నారు. లేదంటే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. మా అప్పుడు అలా కాదు కాబట్టి ప్రతి ఒక్కటి నేర్పించేవాళ్ళు. అంత చక్కగా చూసుకోబట్టి మేము ఇప్పుడు ఎక్కడున్నా సరే ఎలాగైనా సరే బ్రతకగలుగుతాము అనే నమ్మకాన్ని అయితే ఇచ్చారు మా అమ్మ, మా నాన్న. ఈ వీడియోని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎవరిని నేను విస్మరించాలని అయితే నేను అనుకోవట్లే. నాకు అనిపించింది, కొంతమందిని చూసింది నేను అనుకుంటున్నాను. మనం ఎటువంటి సిచ్యువేషన్‌లో అయినా బతకగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన అమ్మా, నాన్న గురించి మనం ఇప్పుడు మాకేమిచ్చారు, మీరేం పెట్టారు అని అడగటం చాలామంది చాలా తప్పుగా చేస్తున్నారు. అలా అడగకుండా మనమేమి ఇచ్చామని వాళ్ళు మనల్ని అడగట్లేదు కదా! మనం ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు మన జీవితం మనం ముందుకు తీసుకెళ్ళాలి గాని మీరేం పెట్టారని మన తల్లిదండ్రులని ఎప్పుడూ మనం అడగకూడదు. ఇప్పుడు మనం అడిగామంటే రేపొద్దున మన పిల్లలు మనల్ని అడుగుతారు కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకున్నామో మనల్ని మన పిల్లలు అలాగే చూసుకుంటారని చిన్న ఒక్క పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకున్నామంటే మన లైఫ్ ఎప్పుడూ సుఖంగానే ఉంటదండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు.